వార్త హెడ్డింగ్ ఒకటి వార్త మరొకటి అవుతున్నటువంటి రోజులకి సజీవ సాక్ష్యం ఇది. ముందు ఇప్పుడు నేను పెట్టిన థంబ్నెయిల్‌లోనే బాబు సర్కార్ ఇంత దారుణం చేసిందా అనిపిస్తుంది. సాక్షికి సంబంధించిన హెడ్డింగ్ ఏంటంటే స్పెషలిస్ట్ వైద్యానికి మంగళం, పిహెచ్సిఎల్లో స్పెషలిస్ట్ క్లినిక్లకు ఉద్వాసన, గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రవేశపెట్టిన స్పెషలిస్ట్ క్లినిక్లకి టీడీపీ ప్రభుత్వం ఉద్వాసన పలికింది. క్లినిక్ల నిర్వహణ కోసం 8 స్పెషాలిటీలో నియమించిన 152 మంది వైద్యులను ఈ నెలాఖరుకు తొలగించాలని వైద్య శాఖ అన్ని జిల్లాల డిఎంహెచ్ఓల్ని ఆదేశించింది. ఎన్హెచ్ఎం కింద కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ కార్యక్రమానికి 2024-25లో అనుమతులు ఇవ్వనందున స్పెషలిస్ట్ వైద్యులను తొలగించాలని ఉత్తర్వులో పేర్కొంది. అసలు పాయింట్ ఏంటి అంటే ఇక్కడ తొలగించడం అనేది దారుణం. కాకపోతే 2024-25కి అనుమతులు ఇవ్వనందున కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ, ఇది అసలు పాయింట్. అంటే అది బాబు తప్పు అవుతుందా ఒకటి. రెండోది ఖచ్చితంగా చంద్రబాబు సర్కార్ దీని మీద దృష్టి సారించాలి. స్పెషలిస్ట్ వైద్యుల వలన ఇప్పుడు పిహెచ్సిల్లో మంచి ఫలితాలు వస్తున్నాయి. ప్రజలకి చాలా చేరువైనవి పిహెచ్సిలు. ప్రైవేటు వాళ్ళ మీద ఆధారపడే పని తగ్గింది. ఇంకొకటి ఆర్ఎంపీల మీద ఆధారపడటం తగ్గింది. మెరుగైనటువంటి ఫలితాలు దక్కుతున్నాయి. ఈ దశలో పిహెచ్సిల్లో స్పెషలిస్ట్ వైద్యుల్ని కనుక తీసేస్తే ప్రమాదకరం. వాళ్ళ వలన ఇప్పుడు చాలా ప్రయోజనం ఉంది. ఆ డాక్టర్లకు సంబంధించి ఇంకోటి భద్రత ఉండాలి, ఉద్యోగ భద్రత. దీని మీద దృష్టి సారించాల్సి ఉంది. బట్ అది చంద్రబాబు తప్పు అయితే కాదు.